ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు ఎర్రమనాయుడు కీర్తిశేషులు ఆయన యొక్క కుమారుడు తనయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తండ్రికి తగ్గ తనయుడు అనే విధంగా ఆయనకిచ్చింది విమానయాన శాఖ. అదే వేగంతో విమానం ఎంత స్పీడ్గా ప్రయాణిస్తుందో అదే స్పీడ్తో ఆయన యొక్క శాఖని తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా దృష్టి సారించి దేశంలో పరిగెత్తిస్తున్నాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు వేగంతో విమానాశ్రయాల నిర్మాణం, విమానాశ్రయాల్లో విమానాలు తిప్పటం. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణ రాష్ట్రంపై కూడా దృష్టి పెట్టాడు రామ్మోహన్ నాయుడు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వైజాగ్లో సిద్ధమవుతూ ఉంది. అక్కడ అది సిద్ధమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనం ఇప్పుడు వెళ్ళి హైదరాబాదులో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కుతున్నాం. ఇంకా అవసరం లేదు, హైదరాబాద్కి అవసరం లేదు. భోగాపురం నుంచే మనం ఏ దేశానికి వెళ్ళాలన్నా, ఏ నగరానికి వెళ్ళాలన్నా అక్కడి నుంచి మనం వెళ్ళగలుగుతాం. భోగాపురం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాక పక్కనున్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల రైతులకు పండగ, భూములకు రెక్కలొచ్చినాయి, అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దాంతోపాటు అనేక ప్రాంతాలలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం. సొంత జిల్లా అయిన శ్రీకాకుళం, అక్కడ మూలపేట దగ్గర నౌకాశ్రయం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. దానికి సమీపంలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఇక తాడేపల్లిగూడెంలో అక్కడ బ్రిటిష్ హయాంలో ఒక చిన్న విమానాశ్రయం ఉంది, దాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఒక విమానాశ్రయం. నాగార్జున సాగర్ పర్యాటక ప్రాంతం. తర్వాత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి ముఖ్యంగా అక్కడ పండే పువ్వులు, పండ్లు, వ్యాపార అవసరాల కోసం ముఖ్యంగా కార్గో ఫ్లైట్లు అధికంగా నడపడానికి ఉపయోగపడే విధంగా అక్కడ పెద్ద కార్గో టెర్మినల్ నిర్మిస్తున్నారు కుప్పంలో. ఇక దీంతోపాటు దగదర్తి, నెల్లూరు దగ్గర మరొక ఎయిర్పోర్టు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అనే శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణపై కూడా దృష్టి సారించి తెలంగాణలో వరంగల్కి సమీపంలో ఉండే మాములూరు బ్రిటిష్ కాలం నాటి ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేసి అక్కడ ఒక పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణం. దాంతోపాటు పెద్దపల్లిలో ఒక ఎయిర్పోర్టు, కొత్తగూడెంలో ఒక ఎయిర్పోర్టు. 2 తెలుగు రాష్ట్ర ప్రజల ఆనందం కొరకు అన్నదమ్ముల్లా ఉంటున్న 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం కంకణబద్ధుడై విమానాశ్రయాల నిర్మాణమే కాదు విమాన సేవలను కూడా ఆయన ఎయిర్ ఇండియా టాటా వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది, వాళ్ళతో మాట్లాడాడు. అలాగే భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో, వీళ్ళతో మాట్లాడి ప్రతి విమానాశ్రయం ఎయిర్పోర్ట్ నుంచి కూడా మన రాష్ట్రం నుంచి భారతదేశంకే కాకుండా ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాలకు విమానాలు నడిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. 2025వ సంవత్సరంలో గోదావరి పుష్కరాలు జరగబోతూ ఉన్నాయి. దానికి ఎక్కడెక్కడి నుంచో స్వదేశం నుంచి, విదేశం నుంచి గోదావరి జిల్లాలో జన్మించిన వాళ్ళందరూ వస్తారు. వారి కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనాయి. రాజమండ్రి నుంచి ముంబై వరకు పెద్ద ఎయిర్ బస్ 186 సీట్ల ఎయిర్ బస్సును ఏర్పాటు చేసి అది డిసెంబర్ 1న ప్రారంభించారు. దీనివల్ల రాజమండ్రి చుట్టుపక్కల పెట్టుబడులు పెరుగుతాయి, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడెక్కడో నివసిస్తున్న వారందరూ కూడా పుష్కరాలకు
సులువుగా సులభంగా రావడానికి వీలవుతుంది. అలాగే తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ముంబైకి ఒక పెద్ద ఎయిర్ బస్ 186 సీట్ల ఎయిర్ బస్ ఇండిగో, 2 కూడా ఇండిగో వారియే. దీని ప్రయోజనం ఏంటంటే స్వామివారిని శ్రీవారిని దర్శించుకోవడానికి భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే విదేశీ భక్తులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బొంబాయి నుంచి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు అక్కడి నుంచి వెళ్ళే వెసులుబాటు ఉంది. ఆ విధంగా తిరుపతి ఎయిర్పోర్ట్కి మహర్దశ రాబోతూ ఉంది. ఈ విధంగా విమానయాన సేవలు విజయవాడ నుంచి వైజాగ్కి 2. ఒకటేంటి, ఆయన వచ్చిన తర్వాత దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఒక 20 కొత్త విమాన రూట్లు ప్రారంభించడం జరిగింది. వీటి వల్ల స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, పర్యాటక రంగం అభివృద్ధి అవటం, వాణిజ్యం వ్యాపారం అభివృద్ధి చేయటం, ఈ జాతీయ రహదారులను, ఎయిర్పోర్ట్లను, సీపోర్ట్లను అనుసంధానం చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయొచ్చనే సంకల్పంతో గురుతుల్యుడు మార్గదర్శకుడైన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు శరవేగంతో తెలుగు రాష్ట్రాలలో ఈ పౌర విమానయాన సేవలను అభివృద్ధి చేస్తూ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు డ్రోన్లు కూడా విమానాల్లాగా పౌర విమానయాన శాఖ పరిధిలోకి వస్తాయి. డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది, డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. సంచలనాత్మకమైన ఎగ్జిబిషన్ విజయవాడలో ఏర్పాటు చేశారు. కొన్ని వేల సంఖ్యలో డ్రోన్లు వచ్చి ప్రదర్శన చేయటం, ఇక మీదట డ్రోన్లే చాలా వేగవంతంగా మందులు సరఫరా చేయటం, వ్యాక్సిన్లు సరఫరా చేయటం, రైతుల సేవ కొరకు పురుగు మందులు చల్లటం, ఎరువులు చల్లటం. అలాగే మన విజయవాడ వరదలు వస్తే సర్వే చేయాలంటే 6 నెలలు పట్టేది వీళ్ళకి, రెవెన్యూ సిబ్బందికి, వ్యవసాయ సిబ్బందికి. 3 రోజుల్లో డ్రోన్లతో సర్వే చేయించేశారు. తప్పుడు సమాచారం రావడానికి వీల్లేదు. ఆ విధంగా ఈ రోజున రామ్మోహన్ నాయుడు డ్రోన్లను అత్యధికంగా భారతదేశంలో వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు యొక్క ప్రశంసలనే కాదు, ప్రధానమంత్రి మోదీ శభాష్, యువకుడికి ఇచ్చాను, మీ నాన్న అనుకున్నాను, తండ్రి కింజరపు ఎర్రమనాయుడు కంటే కూడా ఇంకా వేగవంతంగా, చురుకుగా, నీతివంతంగా, పారదర్శకంగా, చలాకీగా ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున 2019 నుంచి 2024 వరకు ఆయన ప్రసంగిస్తున్నంతసేపు ప్రధానమంత్రి మోదీ ఆయన సీట్లో కూర్చుని చక్కగా వింటూ అభినందిస్తాడు. తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో చదువుకున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకి ఏంటంటే కొంచెం ఇబ్బంది హిందీ, ఇంగ్లీష్లో దంచేస్తారు. హిందీలో మాట్లాడాలన్నా, హిందీలో ప్రసంగించాలన్నా కొంచెం ఇబ్బంది. తండ్రి అక్కడ ఎంపీగా ఉండటం, కేంద్ర మంత్రిగా ఉండటం, ఈయన విద్యను అభ్యసించింది ఢిల్లీ, సహవాసాలు ఢిల్లీ. కనుక ఢిల్లీ వాళ్ళు ఎంత జోరుగా, హుషారుగా, స్పీడుగా, లయబద్ధంగా హిందీ మాట్లాడతారో రామ్మోహన్ నాయుడు కూడా అదేవిధంగా ఇంగ్లీష్తో అవసరం లేకుండా, తెలుగు భాషతో అవసరం లేకుండా యావత్ భారతదేశాన్ని ఒప్పించే విధంగా ఆయన హిందీ భాషలో మాట్లాడటం అనేది ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జాతీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళని ఆకట్టుకుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బీసీ బిడ్డ రామ్మోహన్ నాయుడు ఇంత ప్రగతి సాధించాడని చెప్పి అందరూ గర్వకారణంగా ఆయనపై
తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ కూడా ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించడం అనేది ఒక విశేషం.